ఓం అస్మద్గురుభ్యో నమః. మనోజ్ఞభావబంధురాః గభీరతత్వభాసురాః హరేః పరత్వసాధికాః రసజ్ఞచిత్తరంజనీః మురారిదాస్య సంగినాం దివ్యసూరిడాం గిరాం సుధాచరీః సదా ముదా పిబంతు సాదరం బుధాః. ఆళ్వార్ల యొక్క దివ్య శ్రీ సూక్తి మాధుర్యాన్ని అనుభవించేటటువంటి మంచి నేను చేరుకున్నాం. తిరుమంగై ఆళ్వార్లు పరకాలన్ అని ప్రసిద్ధులైనటువంటి ఆళ్వార్లు మనకి అందించినటువంటి పెరియ తిరుముళి అనే దివ్య ప్రబంధంలో 10వ శతకంలో 2వ దశకంలో 8వ పాసురాన్ని ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. తిరుమంగై ఆళ్వార్లకి పరకాలన్ అని పేరు. తిరువాలి అనేటటువంటి దివ్య దేశంలో వీరు అవతరించారు. వీరు చేసినటువంటి సేవ చాలా స్థిరమైనటువంటి సేవ. స్వామి వేంచేసి ఉండేటటువంటి దివ్య దేశాలనన్నింటినీ పునః నిర్మించి ప్రాకారాలను నిర్మించి స్వామికి సరి అయినటువంటి ఆరాధన విధి జరిగేటట్లుగా ఒక స్థిరమైనటువంటి కైంకర్యాన్ని చేసినటువంటి మహనీయులుగా వీరు చరిత్రలో చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని ఉన్నారు. భాగవత తదీయారాధనాన్ని చెయ్యటం కోసం ఏదైనా చెయ్యవచ్చు అని తన యొక్క ఆచరణం ద్వారా వీరు నిరూపించుకొని ఉన్నారు. నిజానికి చెయ్యకూడని పని అని పైకి అనిపించినా దానికి ప్రయోజనం మంచి ప్రయోజనం అయినప్పుడు దాన్ని చేసైనా సరే ఆ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఒక స్థిరమైనటువంటి పట్టుదల కలిగినటువంటి మహనీయులు వీరు. రాజరికపు చిహ్నంగా వీరు ధరించేటటువంటి ఒక ఖడ్గం ఉంటుంది. ఆళ్వార్ల యొక్క సన్నిధికి మనం వెళతాం. దేవాలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి సేవించిన తర్వాత భగవద్భక్తులని కూడా సేవించి వారికి కూడా నమస్కరించి రావటం అనేది సంప్రదాయం. అలాంటి భగవద్భక్తులలో అగ్రగణ్యులుగా చెప్పబడేటటువంటి ఆళ్వార్లందరికీ ఒక స్థలం ప్రత్యేకంగా కేటాయించబడి ఉంటుంది. దాన్నే దేవాలయాలలో ఆళ్వార్ల సన్నిధి అని అంటారు. ఆ ఆళ్వార్ల సన్నిధికి వెళ్ళి అక్కడ ఆళ్వార్ల యొక్క మూర్తులు ప్రతిష్ఠింపబడి ఉంటే వాటిని మనం సేవించి నమస్కరించి రావాలి అన్నమాట. నిజానికి అజ్ఞానులం మనం. ఆ అజ్ఞానాన్ని మరింత పెంచుకుంటున్నాం. కొంచెమైనా విజ్ఞానాన్ని పెద్దల ద్వారా పొందాలి అనేటటువంటి ఆసక్తి లేకపోవటం వల్ల. ఇదివరకటి రోజులలో అయితే పరంపరగా మనకి కొంత జ్ఞానం పెద్దల ద్వారా సంక్రమించి ఉండేది. కానీ లౌకికమైనటువంటి కార్యాచరణలో నిమగ్నులమైనటువంటి మనం అటువంటి విజ్ఞానానికి కూడా దూరం అవుతున్నాం. కనుక వెళ్ళిన తర్వాత ఆ ఆళ్వార్ల సన్నిధిలో ఉండేటటువంటి మూర్తులని సేవించిన తర్వాత ఎవరు అనేది గుర్తించలేకపోతాం. అందరూ ఒక్కలాగే ఉంటారు. అందరూ కళ్ళు మూసుకొని ఉన్నట్లుగా ఉంటున్నారు. అందరూ అంజలి చేస్తూ ఉన్నట్లుగా ఉంటారు. మరి ఇందులో ఎవరు ఏ ఆళ్వార్ల పేరేది, ఏ ఆళ్వార్ల విగ్రహం ఏది అనేది తెలుసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ తిరుమంగై ఆళ్వార్ల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ ఆళ్వార్ల విగ్రహాలలో తిరుమంగై ఆళ్వార్లు వీరు అని మనం తెలుసుకోవటానికి ఒక మంచి గుర్తు మనకి కనిపిస్తుంది. వారి చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తిరుమంగై మన్నన్ అని అంటాం కదా ఆ స్వామిని. అలా చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటారు. అటువంటి ఆ మూర్తి ఏదైతే ఉందో అది పట్టుకొని ఉండేటటువంటి మూర్తిని తిరుమంగై ఆళ్వార్లుగా మనం భావన చేసి ఆయనకి మనం ప్రణమిల్లాలి అని అంటారు. చాలా అద్భుతమైనటువంటి భగవత్ కృపకు పాత్రులైనటువంటి వారు. అంతేకాదు ద్రావిడ వాంగ్మయానికి చాలా చక్కటి సేవని అందించినటువంటి వారు. నమ్మాళ్వార్లు అనే ఆళ్వార్లు రచించినటువంటి 4 దివ్య ప్రబంధాలు 4 వేదాలతో సమానమైనవి అయితే తిరుమంగై ఆళ్వార్లు మనకి అందించినటువంటి 6 దివ్య ప్రబంధాలు వేదాంగాలు అని చెప్పబడతాయి. అటువంటి వేదాంగాలుగా ప్రఖ్యాతమైనటువంటి తిరుమంగై ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలలో పెరియ తిరుమళి అనేటటువంటి దివ్య ప్రబంధం చాలా పెద్దదిగా 1084 పాసుర సంఖ్యతో కూడినటువంటి దివ్య ప్రబంధంగా పెద్దలు మనకి దీన్ని అనుగ్రహించారు. అనుసంధానం చేసుకునేటటువంటి ఒక పరంపరని ఏర్పాటు చేశారు. అందులో 10వ శతకంలో 2వ దశకంలో 8వ పాసురాన్ని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఈ దశకం తిరుమంగై ఆళ్వార్లు రాక్షస భావనని పొంది చేసినటువంటి దశకం. రాక్షస భావన అంటే ఆసుర ప్రకృతితో చేసినది అని కాదు. రావణాసురుణ్ణి వధించటానికి రామ విజయాన్ని ప్రకటించటానికి ఆళ్వార్లు ఎంచుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మనోభావన. రావణాసురుడి దోషాన్ని ప్రకటిస్తూ రామ విజయాన్ని ప్రశంసిస్తూ ఆళ్వార్లు తమ హృదయాన్ని ఈ పాసురాలలో అందంగా
ప్రకటిస్తున్నారు అన్నమాట. రావణ వధ అనంతరం, రామ విజయ అనంతరం అక్కడ ఉండేటటువంటి రాక్షసగణం తమ హృదయాలలో పొందుతూ ఉండేటటువంటి భయంతో కూడినటువంటి తమ దోషాన్ని అంగీకరిస్తూ, తమ ఓటమిని అంగీకరిస్తూ స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఉండేటటువంటి విలక్షణమైనటువంటి పాసురాలు ఇవి. అందులో 8వ పాసురాన్ని మనం ముందుగా చదువుకుందాం. మనం కొండేరు మండోదరి ముదలా అంగు கயல் கண்ணினார்களிருப்ப தனங்கொண்மென்முலை நோக்கமொழிந்து தஞ்சமே சில தாவதரென்னு புனங்கொண்மென்மெயிலை சிறை வைத்த புன்மையாளன் நெஞ்சில் புகவைதா அனங்கனன்ன தின்தோள் எம்மிராமர்க்கு அஞ்சினோம் தடம் பொங்கொத்தம் பொங்கோ அனங்கனன்ன தின்தோள் எம்மிராமனுக்கு அஞ்சினோம் తడం పొంగొత్తం పొంగో, తడం పొంగొత్తం పొంగో. ప్రతిపాసురం చివర ఈ ధ్వన్యను కారణమైనటువంటి ఈ పద ప్రయోగం మనకి కనిపిస్తూ ఉంటుంది. సీతా కారాగార వాసం అనేటటువంటి ఒక సన్నివేశాన్ని మనం ఇందులో తెలుసుకుంటున్నాం. సీతమ్మని రామచంద్రుడి నుంచి దూరం చేసి, బంధించి, చెరపట్టి, నిర్బంధించి, కామించి, తనను ఆమెతో రమించాలని ఆమెని బాధ పెట్టినటువంటి రావణాసురుని యొక్క ఒక దోషాన్ని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. అసలు అటువంటి స్థితి రావణాసురుడికి ఎందుకు కలిగింది? పాపం ఆయన వైపు కన్నెత్తి చూసేటటువంటి స్త్రీలు ఎవరూ లేరా? ఆయనని కోరుకుని, ఆయనని కామించి, ఆయన దరిచేరి ఆయనతో ఆనందాన్ని పొందాలనుకునేటటువంటి ఆశ ఏ స్త్రీకి కలగలేదా? ఎవరూ లేక సీతమ్మని ఆయన కోరుకున్నాడా అంటే కాదట. ఏదీ లేకపోతే ఆ అనుభవం కోసం ఎవరినైనా కాస్త నిర్బంధించడంలో కొంతైనా ఒక రకమైనటువంటి సమర్థించదగినటువంటి అంశం ఉంటుంది. కానీ రావణాసురుడికి ఏం కొదవా? ఆయన చుట్టూ చేరినటువంటి స్త్రీగణమంతా కూడా కోరి ఆయనని చేరి రమించిన వారే తప్ప నిర్బంధంగా ఆయన దగ్గర ఉన్నవారు ఎవరూ లేరు అంటారు సుందరకాండలో వాల్మీకి. హనుమ రావణ అంతఃపురంలో సీతాన్వేషణం చేస్తూ ఉండేటటువంటి సన్నివేశంలో అందులో ఆయనకి సహధర్మచారిణి అయి ధర్మపత్ని అయినటువంటి మండోదరి, ఆమె సౌందర్యానికి లోటు ఎక్కడ? మనంకొండు ఏరు మండోదరి ముదలావం కయల్ కண்ணினார்கள் இருப்ப మండోదరి ముదలా అం కయల్ కண்ணினார், కయల్ కண்ணினார் చేపల వంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి అం కయల్ కண்ணினார் అంటే నేత్ర సౌందర్యం కేవలం ఒక ఉపలక్షణం మాత్రమే, అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సౌందర్యం. మనంకొండు ఏరు సౌందర్యవతులైనటువంటి స్త్రీలైతే కావచ్చు, కానీ వారికి రావణాసురుడి పట్ల మనస్సు ఉందా అంటే మనం కొండు ఏరు మండోదరి, కోరి చేరి వివాహం చేసుకుని ఆయనకి సహధర్మచారిణిగా ఉంది కదా మండోదరి. అలాగే మండోదరిలాగే రావణాసురుడి పట్ల ప్రేమభావంతో ఆయనను చేరి ఆయనను రమించేటటువంటి కాంతలు చాలా మంది ఉంటే తనంకొన్ మెన్ములై నోక్కం ఒழிందో, అటువంటి నాతో రమించవయ్యా, ఎందుకయ్యా సీతమ్మని నిర్బంధిస్తావు అంటూ రావణాసురుణ్ణి వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది కదా ఆమె. అలాగా వారితో రమించకుండా, వారితో ఆనందించకుండా తనంకొన్ మెన్ములై నోక్క, వారి సౌందర్యం తన సొత్తుగా చేసుకొని ఆనందంతో తృప్తిని పడేవాడు కాకుండా అది విడిచిపెట్టి తంజమే శిలతావరెన్రో, ఏమిటా సీతమ్మ తన సొత్తు అనుకోవడానికి కారణం, సీతమ్మ తనకి అందాలి అని అనుకోవడానికి కారణం, ఆమెను చెరపెట్టడానికి కారణం తంజమే శిలతావర్, ఇంత అందమైన స్త్రీకి రక్షకులు ఈ తాపసులా అని చిన్న చూపుట ఆయనకి. ఈ తాపస వేషంలో ఉండేటటువంటి ఈ అల్పశక్తిమంతులైనటువంటి ఈ వ్యక్తులా ఈమెకి రక్షకులు అని అనుకున్నాడట. అనుకుని వెంటనే ఆమెను తన దగ్గరికి తీసుకుని రావాలి అని అనుకుని పునంకొన్ மென்மெயிலை சிறை வைத்த புன்மையாளன், పునంకొన్ మెన్మెయిలై చిరై వైత అంటారు. అద్భుతమైనటువంటి ఒక అశోక వనంలో ఆమెని చెరపట్టి ఉంచాడు ఆయన. మంచి చోట ఉంచినా మంచి భావనతో ఉంచలేదు కనుక అదే దోషమైంది ఆయనకి. పునంకొన్ మెన్మెయిలై చిరై వైత పున్మయాళన్ నెంజిల్ పుగవైదా, ఎప్పుడు
ఎవ్వడు ఏ కాలంలో ఏ స్థితిలో ఎటువంటి ఒత్తిడిలో కూడా ఇటువంటి తప్పుకి సిద్ధపడకుండా ఉండేటట్లుగా రావణాసురుడు చేసిన తప్పుకి ఆయనని శిక్షించాడు. అటువంటి పని మరొకడు చెయ్యాలని తలుచుకున్నంతలోనే రావణుడు చేసినటువంటి దోషం గుర్తొచ్చేటట్లుగా ఆ రావణ వధని చేశాడు రామచంద్రస్వామి. అందుకే నెంజిల్పుగవైదా, ఇంత తప్పు నువ్వు చేసావు, ఇంత తప్పు నువ్వు చేసావు, ఈ తప్పు మరొకడు చెయ్యకూడదు అన్నట్లుగా ఆయన హృదయంలో గాఢంగా నాటుకుపోయేటట్లుగా తన యొక్క పరాక్రమాన్ని ప్రకటించినటువంటి ఆ రామచంద్రస్వామి భీకరుడా. రావణాసురుడికైతే భయాన్ని కలిగించిన వాడు కావచ్చు. నిజానికి రావణాసురుడికి కూడా భయం కలగలేదట. రామచంద్రస్వామితో యుద్ధం చేస్తూ ఉంటే ఆయన కాస్త తన పరాక్రమాన్ని తగ్గించుకొని స్పృహ కోల్పోతే ఆయన యొక్క రథసారథి యుద్ధరంగంలోంచి ఆయనను కొంచెం పక్కకి తీసుకెళ్తే ఎందుకు ఇలా చేసావు, నా పరాక్రమంతో ఆ రామచంద్రుణ్ణి ఆనందింప చెయ్యాలి అనుకున్నానే, ఆ అవకాశాన్ని నాకు లేకుండా చేసావు కదా అంటాడు. యుద్ధ రంగంలో సారంగం అనేటటువంటి విల్లుని ధరించి బాణ ప్రయోగం చేస్తూ ఉండేటటువంటి రామచంద్రుణ్ణి చూసి ప్రాణం పోతుందేమో అనేటటువంటి భయం కలగదుట. ఈయన రాముడా కాముడా అని సందేహం కలుగుతుందిట. అంటే రామచంద్రస్వామి యొక్క సౌందర్య దర్శనం చేసిన వారు అనుభవించేటటువంటి స్థితి ఎలాంటిదో ఒక కవి ఒక శ్లోకంలో చాలా అందంగా చెప్తాడు. ఒక లేడీ జంట విహరిస్తూ ఉండేటటువంటి స్థితిలో రామచంద్రస్వామి మృగయా విహారం కోసం, అంటే వేట అనేటటువంటి ఒక వినోదం కోసం ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. ఈ లేళ్ల జంట అక్కడ కనపడితే అందులో ఉండేటటువంటి మొగలేడి మీదకి తన బాణాన్ని ఆయన సంధించాడు. ఇది ఒక చమత్కారమైనటువంటి సన్నివేశం. అలా సంధిస్తే ఆయన విల్లును ఎక్కుపెట్టాడు, బాగా వింటి నారిని సంధించాడు, బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం వెళ్ళింది, ఆ మొగలేడి యొక్క పాదాన్ని తాకింది. అయినా సరే పక్కనే ఉండేటటువంటి ఆడలేడి భయపడ్డం లేదట. అదేమిటి, తన జంటకి ఒక ప్రాణ సంకటం ఏర్పడుతుంటే భయపడ్డం లేదేమిటి ఈ ఆడలేడి అంటే, కామోయమిత్యాశయా అంటారు. నన్ను మా ఆయననే కలపడానికి కాముడే బాణప్రయోగం చేస్తున్నాడేమో అని ఆనందంగా చూస్తోంది. ఆయన రాముడు కాదు కాముడు అంటారు. అలా అనంగనన్న తింతోళ్ ఎమ్మిరామర్కు అంజినో, సాక్షాత్తుగా మన్మధుడు అనేటట్లుగా దివ్యమైనటువంటి రూప సౌందర్యంతో అలరారుతూ ఉండేటటువంటి ఆ రామచంద్రస్వామికి మేం భయపడుతున్నాం. పొంగొత్తడం పొంగొత్తం పొంగో అంటూ తమ యొక్క ఓటమిని అంగీకరిస్తూ తమలో కలుగుతూ ఉండేటటువంటి భయాందోళనని వ్యక్తం చేస్తూ ఉండేటటువంటి అందమైన భావంతో కూడినటువంటి ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఈ పాశురాన్ని అందించినటువంటి స్వామికి అంజలి చేద్దాం. తిరుమంగయాళ్వార్ తిరువడిగళే శరణం.